संपूर्ण अनुग्रह प्रसाद बलसित्यर्थ ध्यायामे त्रिमकं ददामहेदगन्धं पुष्टिवर्धनोर्वारकणमो शंकर जय बोलो शंकर भगवान की जय। ब्रह्मा షేప్ ఇది స్టాక్ లాగా పెరిగిందా గర్భాలయం పూజారికి ఇస్తే దేవుడి దగ్గర పెడతారు. ఇది ఆగిందంటేనే కారణం ఉంది, ఏదో ఉంది పిలిపించారు. పక్క తోసేసారు కొండ మీదనే. అది తోసేసేటప్పటికి ఇప్పుడు అవన్నీ వర్షం పడి ఆ రాళ్ళు ఎటపడితే అట్ట పోసినందువల్ల అవన్నీ జారి కింద రోడ్ల మీద పడి రోడ్లన్నీ దెబ్బతింటున్నాయి. ఘాట్ రోడ్డే దెబ్బతింటుంది. నంబర్ 1 స్టెప్కి మీరు పిలిపించండి. అశోక్ గారిని కనుక్కొని ఇప్పుడే ఘాట్ రోడ్డు తోవేటప్పుడు వచ్చిన రాళ్ళన్నీ కూడా అలా పక్కకు తోసేసి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా అడ్డదిడ్డంగా చేశారు. ఇంజనీర్లు చెప్పిన ఫాలో అవ్వకుండా గత ఎమ్మెల్యే ఆయనే ఇంజనీరు, ఆయనే ఎమ్మెల్యే, ఆయనే ఇంజనీరు, ఆయనే కాంట్రాక్టరు ఆ విధంగా వ్యవహరించినందువల్ల ఈరోజు దుస్థితి ఇది. ఓ పక్క రోడ్డు దెబ్బతింది, ఇంకో పక్క ఈ రాళ్ళన్నీ కూడా పైనుండి వచ్చి పడుతున్నాయి. ఇదే జనాల మీద పడితే ఏమైంది? ఎంత నష్టం, ప్రాణ నష్టం జరిగితే. ఆ రాళ్ళు ఆ ఎడ్జ్ ఒక్కసారి చూడండి ఎట్లా కింద పడుతున్నాయి రాళ్ళు. సో ఇక్కడ ఘాట్ రోడ్డు చేసేటప్పుడు వచ్చే రాళ్ళని ఊరికే వెనక్కి నెట్టడం కాదు, ఇక్కడ నుండి తరలించాలి. అవి వచ్చి రోడ్డు మీద పడకుండా, మనుషుల మీద పడకుండా, వాహనాల మీద పడకుండా ఆ రాళ్ళన్నీ అక్కడ లేకుండా చేయాలి. అవన్నీ ఇప్పుడు పైకి నెట్టినందువలన అట్లాగే కొండ మీద చేసినవి ఉన్నాయి. కొండ మీద చేసినటువంటి రాళ్ళు కిందకు దోసేశారు, ఆడ అడ్డం వచ్చినవి కిందకు దోశారు. అవన్నీ అక్కడ నుండి జారి మళ్ళీ రోడ్ల మీద పడుతున్నాయి. ఇప్పుడు కొండ మధ్యలోకి నెట్టినందువలన ఆ కొండ మధ్యలోకి వెళ్ళినటువంటి రాళ్ళు తొలగించాలంటే ఇప్పుడు ఖర్చు 10 ఎక్కువ అవుతా ఉంది. ఆ రాళ్ళు తీయడానికి చాలా ఖర్చు. కిందకు దోసినవి అక్కడ ఏదైనా ప్రొక్లెన్స్ వెళ్ళాలన్నా అక్కడికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. నెట్టడం తేలికే రాళ్ళు, ఆ నెట్టిని ఎక్కడ పడతాయండి? ఆ తర్వాత వర్షాలు వచ్చినప్పుడు జారి వచ్చి మళ్ళీ రోడ్ల మీద పడతాయి. అనాలోచితమైనటువంటి పనులు. దీనివల్ల ఘాట్ రోడ్డుకి చాలా విఘాతాలు ఏర్పడ్డాయి. ఇక్కడ పరిస్థితి చూశారు కదా. ఇప్పుడు కనీసం డ్రైన్ ఉండాలా, అట్లాగే వాల్స్ కట్టాలి అవసరమైన కాడ. ఇప్పుడు డ్రైన్ సరిగా లేనందువలన కనీసం కచ్చా డ్రైన్ అన్న ప్రాపర్గా అన్ని పైనుండి కిందకి ఏర్పాటు చేస్తుంటే ఈ రోడ్లు కోసుకుపోయాయి కాదు. ఇంకా ఘాట్ రోడ్డు అభివృద్ధికి రిటైనింగ్ వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మీద వాళ్ళ మహానుభావులు అట్ట పక్కకు నెట్టి రేపు జనాలు ఏమైతే అయింది, నా చేతులు దులుపుకుందాం, ఈ పని చేసాం అనిపించుకుందాం అని చెప్పేసి ఇంజనీర్లు చెప్పినటువంటివి మాస్టర్ ప్లాన్లో ఇచ్చినటువంటి వాటిని డీవేట్ అయ్యి ఇష్టారాజ్యంగా ఎట్లా పడితే అట్లా చేసినందువలన ఈరోజు ప్రజలకు ఎంత నష్టం. ఆ గతంలో చేసేటప్పుడు కూడా ఇళ్ల మీద పడి ఇళ్ళు నష్టపోయారు. ఇప్పుడు వీటిని తొలగించాలంటే ఎంత భారం ఖర్చుతో కూడుకుంది. ఇంకా అక్కడికి వెళ్ళి చూద్దాం ఎక్కడెక్కడ పడ్డాయో. ఇక్కడ పైనుండి వచ్చి ఈ రాళ్ళు ఎట్లా పడ్డాయో రేపు ఈ రాళ్ళన్నీ కింద పడతాయి. ఆ స్లోపింగ్ ఇంజనీర్లు చెప్పినట్టు ఏదైతే మాస్టర్ ప్లాన్ ఇచ్చారో దాని ప్రకారం చేయలే. దాని ప్రకారం ఇంకా స్లోప్ ఇంకా చాలా తగ్గించాలి, హైట్ తగ్గించాలి. అలా తగ్గించకుండా అడ్డదిడ్డంగా చేసుకుని పోయారు. ఇప్పుడు మళ్ళీ ఇంజనీర్ సలహా మళ్ళీ మాస్టర్ ప్లాన్ మళ్ళీ తయారు చేపించి మళ్ళీ ఎక్కడెక్కడ హైట్స్ ఉన్నాయో మొత్తం తగ్గించాలి. ఇంకా ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తవడానికి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. లెవెల్ బాగా ఎక్కువ ఉన్న దానికి స్లోపింగ్ బాగా ఎక్కువ ఉన్న కాడల్లా వాహనాలు పోవడానికి ఆర్టీసీ బస్సులు ఇలాంటి వాహనాలు పోవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి డీప్ హైట్స్ ఉన్నాయి, పెద్ద హైట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా తగ్గించాలి. సో ఇంకా ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి అవడానికి సమయం పడుతుంది. ఇంకా హైట్స్ కూడా తవ్వి లెవెల్ చేయాల్సినటువంటి హైట్ స్లోప్ తగ్గించాల్సినవి చాలా చోట్ల ఉన్నాయి. పైన 2 కొండల మధ్య డీప్ కట్ దగ్గర కూడా ఇప్పుడు రాళ్ళు అడ్డంబడి పోవడానికి ఇబ్బందికరంగా ఉంది. 2 కొండల మధ్య కూడా అక్కడ ఇంకా చాలా హైట్ తగ్గించాలి, డీప్ కట్ చేయాలి. ఇవన్నీ చేయాలి. రిటైన్ వాల్ కట్టాలి, సీసీ డ్రైన్లు కట్టాలి, తార్ రోడ్ వేయాలి. ఇవన్నీ చేస్తేనే పరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఘాట్ రోడ్లో ఇప్పటిదాకా అయింది ఒక 35% కూడా కాలేదు. ఇంకా చేయాల్సిన పనులన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాం. ఘాట్ రోడ్డు పనులు మొదలు పెట్టాలని చెప్పేసి అధికారులు కోరాము. కలెక్టర్ తోటి
అలాగే రాష్ట్ర అధికారులతో కూడా మాట్లాడాము. చంద్రబాబు నాయుడు గారు చూడండి పరిస్థితి ఏంటి, అది దొలితే రోడ్డు ఎంత దెబ్బతింటుంది, ఏదైనా వాహనం మీద పడితే అసలు వాహనం షేప్ కూడా ఉండదు. అదే ఆ పైన చూడండి రాళ్ళు, వర్షం పడితే అవి కదిలి వచ్చి మళ్ళీ ఇక్కడ పైన పడే పరిస్థితి ఉంది. ఆ రాళ్ళు అక్కడ పెట్టడం ఏంటి, ఏదైనా పని చేసేటప్పుడు అక్కడ అడ్డంకిగా అక్కడ భవిష్యత్తులో మనకు అడ్డం ఉంటుంది, ఇబ్బంది అవుతుందంటే అవి తొలగించి ఎక్కడికో పంపించేసేయాలి. అవి అక్కడ ఉంటే పైన పడితే రోడ్డు దెబ్బతింటుంది, వాహనాలు ప్రజల ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి అక్కడ ఉంచకూడదు కదా. అట్లా ఉంచబట్టే కదా ఈ రాళ్ళన్నీ వచ్చి ఇక్కడ పడింది. చూడండి ఈ స్టోను ఎంత పెద్ద స్టోను అక్కడ పైనుండి వచ్చి పడింది స్టోను. సో ఈ రాళ్ళన్నీ కూడా పైన వర్షం పడ్డప్పుడల్లా పడుతుంటాయి. అదే ఆ రాళ్ళు అక్కడ పడేయకుండా ఎప్పటికప్పుడు తీసినట్టు రోడ్డు చేసేటప్పుడు తీసినట్టు కిందకి తరలిస్తే ఈ ప్రమాదాలు జరగవు కదా. ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్ అవతారాలు, ఇంజనీర్ అవతారాలు ఎత్తితే ఇలాంటి నష్టాలు జరుగుతాయి. ఘాట్ రోడ్లో కూడా సంపాదించుకోవాలి అవినీతితో అంటే ఇట్లా తయారైపోద్ది పరిస్థితి. అక్కడ చూడండి మళ్ళీ వర్షం పడితే మళ్ళీ పట్టడానికి సిద్ధంగా ఉన్నాయి రాళ్ళు. ఒకసారి క్లోజప్లో తీసుకోండి. చెప్పాలా అతను ఏడు మనోడు వచ్చాడు కాంట్రాక్టర్ ఎవరు. రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణం మళ్ళీ పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం. త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేయాలి, ఇది మా లక్ష్యం. అయితే మళ్ళీ సీనియర్ స్థపతిని తీసుకొచ్చి ఉన్న ప్లాన్ ని మళ్ళీ చూపించి ఇంకేమైనా మంచి మార్పులు ఏమైనా ఉన్నాయా, ఇంకా గొప్ప స్థాయిలో దీన్ని ఏమైనా చేయటానికి వీలవుతుందా అనేది, దీనిలో ఏమైనా చిన్న లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా ఇవి కూడా కనుక్కొని ఒక మంచి ఇంప్రూవ్డ్ వర్షన్ తోటి ఎక్స్పర్ట్ స్థపతి సీనియర్ స్థపతిని రాష్ట్రంలోనే సీనియర్ స్థపతిని పిలిపించి వారి యొక్క సలహాలు కూడా తీసుకొని మరి కొత్త కమిటీ వేయబోతున్నాం. ఈ కొత్త కమిటీ తోటి ఈ గుడి కమిటీలో ఉన్న పాత కమిటీలో ఉన్న సభ్యులు కొంతమందిని తీసుకొని కొత్తగా కమిటీలు కొంతమందిని వేసి మళ్ళీ మంచి కమిటీని తయారు చేసి ఈ గుడి నిర్మాణం పనులు చకచక ముందుకు పోయే విధంగా దీన్ని త్వరితగతిన గుడి నిర్మాణం పూర్తి చేస్తాం. రామలింగేశ్వర స్వామి విగ్రహాన్ని గుడి పూర్తి చేసి రామలింగేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయటం, అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయటం ఇదే ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నాం ఈ కొండకి సంబంధించి. అట్లాగే ఘాట్ రోడ్ చూసాం, పరిశీలించాం. ఘాట్ రోడ్ లో అనేక లోపాలు, అంటే ఏదైతే కన్సల్టెంట్ ఇంజనీర్లు చెప్పారో దాని ప్రకారం చేయకుండా, అంటే స్లోపింగ్ ఎంతైతే ఉండాలో అంత స్లోపింగ్ చేయకుండా పైన పూర్తి చేసి, అంటే ఇంజనీర్లు చెప్పిన దాన్ని అమలు చేయకుండా వర్క్ చేసిన విధానం స్పష్టంగా కనపడుతుంది. మొన్న ఈ మధ్య ఇంజనీర్లతో పర్యటించినప్పుడు ఇప్పుడు ఘాట్ రోడ్డు ఇప్పుడు చేసింది సరిపోదు, దీన్ని ఇంకా ఆ రెండు కొండల మధ్య ఇంకా హైట్ బాగా తగ్గించాలి, కొండ బాగా మెరకైంది, స్లోప్ ఎక్కువైంది, దాన్ని తగ్గించాలని చెప్పేసి ఇంజనీర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఘాట్ రోడ్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో ఇంకా ఆ స్లోపింగ్ ఎత్తు ఎక్కడైతే తగ్గించి బస్సులు కానీ వెహికల్స్ కానీ మోటార్ సైకిల్స్ కూడా స్మూత్గా వెళ్ళటానికి వీలుగా అవన్నీ కూడా ఇంజనీర్ల సలహాతోటి వాటన్నిటిని కూడా తప్పులన్నీ కూడా సరిదిద్దుతాం. మరోపక్క అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. ఆ కాంట్రాక్టర్ని నువ్వు చేయడం ఆపేసి అది మేమే చేసుకుంటామని చెప్పేసి వేరే వాళ్ళ పేరుతోటి ఈయన బినామీని పెట్టుకొని ఈయన కాంట్రాక్ట్ చేయడం జరిగింది. దానిలో ఏంటి తక్కువ ఖర్చు తగ్గించుకోవటం కోసం ప్రజల్ని ముంచేశాడు. ఆ రాళ్ళన్నీ ఘాట్ రోడ్ చేస్తూ వచ్చే రాళ్ళన్నీ కూడా పక్కన పడేసి, అంటే పక్కకు దోసేసి ఇంజనీర్లు మరి డిఈ కొండయ్య గారు కానీ ఇతర ఇంజనీర్లు ఎస్సీలు ఈలు వచ్చి స్పష్టంగా చెప్పారు ఆ రాళ్ళు ఎప్పటికప్పుడు తీసి కిందకి తీసుకెళ్లాలా, ఎక్కడ అవసరమో అక్కడ వేయండి, ఇక్కడ తవ్వినటువంటి రాళ్ళు పగలగొట్టినటువంటి రాళ్ళు ఘాట్ రోడ్డు చేస్తున్నప్పుడు వచ్చినటువంటి రాళ్ళన్నీ కూడా ఇక్కడ పక్కనే తోసేయకూడదు, దీని వలన ప్రమాదం, ఇవి వెళ్ళి మళ్ళీ రోడ్డు మీద పడతాయి లేదా వాహనాల మీద పడతాయి, ప్రాణ నష్టం కూడా జరిగే ప్రమాదం ఉంది అని ఇంజనీర్లు హెచ్చరించినా పట్టించుకోకుండా అహంకారంతో, అధికారం చేతిలో ఉందనే అహంభావంతో నన్ను అడిగేవాళ్ళు లేరు, ప్రశ్నించేవాళ్ళు లేరు, ఇష్టారాజ్యంగా చేస్తాను, బిల్లులు ఎందుకు ఇయ్యరు అని చెప్పి ఖర్చు తగ్గించుకోవడానికే ఎక్కడ రాళ్ళు అక్కడ పక్క తోసేశారు. అదే ఆ రాళ్ళు మళ్ళీ లారీల్లో ఎత్తి లారీలో కిందకి తరలించితే ఈరోజు ఈ ప్రమాదాలు జరిగే కాదు. ఇప్పుడు ఆ రోడ్డు వర్షం పడ్డప్పుడు ఆ రాళ్ళన్నీ వచ్చి రోడ్డు మీద పడి రోడ్లు పాడైపోతున్నాయి. పొరపాటున వచ్చి వాహనాలు వస్తుంటే వాహనాల మీద పడితే వాహనంతో పాటు దాంట్లో ఉన్న మనుషులు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. ఈరోజు ఎవరు దీనికి బాధ్యులు? నువ్వు ఖర్చు తగ్గించుకోవడానికి సంపాదించడానికి కక్కుర్తిపడి అధికారం ఉందనే అహంకారంతో ఇష్టారాజ్యంగా చేస్తే ఈరోజు మళ్ళీ ప్రభుత్వానికి ఖర్చు పెరిగింది. ఇప్పుడు ఆ వర్షం పడితే రోడ్డు మీద పడే రాళ్ళు, జనాల మీద పడే రాళ్ళు అన్నీ కూడా తీయాలంటే ఈరోజు ఖర్చు 10 రెట్లు పెరిగిపోతుంది.
అదే ఆ రోజు ఈ తీసిన రాళ్ళు తీసినట్టు కిందకి అవసరమైన కాడికి పంపించేస్తే దీన్ని అవసరమైతే మెటల్గానైనా ఆ కిందకి చేరిస్తే ఆ మెటల్గా కొట్టుకొని అమ్ముకునేవాళ్ళు కావాలంటే వేరే వాళ్ళు లేదా గుంటలు పొరచడానికో గిరి ప్రదక్షిణ రోడ్డుకో లేదా రిటైనింగ్ వాల్కో అక్కడక్కడ తీసుకెళ్తే దాన్ని రిటైనింగ్ వాల్స్ కి చిన్న చిన్న బ్లాక్స్ గా తయారు చేస్తే రిటైనింగ్ వాల్కి పనికి వస్తాయి. అట్లా కాకుండా అవన్నీ లేకుండా ముందు చేతులు దులుపుకుందాం, ఖర్చు తగ్గించుకుందాం అని చెప్పేసి వచ్చినటువంటి రాళ్ళు, తవ్వినటువంటి రాళ్ళు అన్ని కూడా, పగలగొట్టిన రాళ్ళు అన్ని కూడా ఎక్కడికక్కడ తోసి పడేశారు. సో ఈ విధంగా ఖర్చు తగ్గించుకోవడాన్ని చూసి ప్రజలకు వచ్చే ప్రమాదాన్ని, నష్టాన్ని ఏమాత్రం పరిగణలో తీసుకోకుండా అతి దుర్మార్గంగా ఈ విధంగా చేయటం చాలా బాధాకరం. ఎవరైనా ఇట్లా చేస్తారండి బాధ్యతారహితంగా? ఒక బాధ్యత అయిన మనిషి ఎమ్మెల్యే హోదాలో ఉండి ఎవరైనా ఇట్లా చేస్తారా? రాళ్ళు దోసేస్తే మొన్న అంకమ్మ తల్లి గుడి మీద ఒక రాయిబడి అక్కడ క్రాకులు వచ్చినాయి. మనుషుల మీద పడితే ఏంటి ప్రమాదం? ప్రాణం పోతే దాని విలువ ఏంటి? గతంలో 4 ఇళ్ల మీద ఇట్లా రాళ్ళు ఇట్లా తోసేస్తా ఉంటే 4 ఇళ్ల మీద పడి 4 ఇళ్ళు డ్యామేజ్ అయిపోయింది. ఆ రోజు ప్రాణ నష్టం జరుగుంటే ఏంటి పరిస్థితి? ఒక బాధ్యత అయిన వ్యక్తులు ఇలా చేయొచ్చా? ఇది కరెక్టేనా? కాబట్టి ఈ లోటుపాట్లన్నీ కూడా, ఈ రాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో ఈ రాళ్ళ వలన ఇప్పుడు జరిగిన నష్టాలు భవిష్యత్తులో జరగకుండా దానికి ఏం చేయాలి? ఎక్స్పర్ట్ ఇంజనీర్లు పిలిపిస్తున్నాం. 11వ తారీఖు వాళ్ళందరూ కూడా సలహాలు తీసుకుంటాం. ఆ విధంగా ఈ ఘాట్ రోడ్ని మళ్ళీ ఘాట్ రోడ్డు పనులు ప్రారంభించడం, దాంతోపాటు ఈ లోటుపాట్లన్నీ సవరించే విధంగా చర్యలు తీసుకుంటాం తొందరలోనే. అంటే ఘాట్ రోడ్ నిర్మాణం, తర్వాత తార్ రోడ్ వేయటం, రిటైనింగ్ వాల్ కట్టడం, సిమెంట్ డ్రైన్స్ కట్టి వర్షం వచ్చిన నీళ్లు వలన మళ్ళీ ఘాట్ రోడ్ పాడైపోకుండా సీసీ డ్రైన్ నిర్మించడం, అవన్నీ కూడా అంచెలంచెలుగా ఖచ్చితంగా దానికి ఇవన్నీ పూర్తవ్వాలంటే సమయం పడుతుంది. సమయం పట్టినా సరే మొత్తం కూడా భావితరాలకు ఉపయోగపడే విధంగా వీటిని తీర్చిదిద్దుతాం. ఈ కొండ మీద కూడా గ్రీనరీ పెంచడము, మంచి మంచి మొక్కలు పెంచే విధంగా పెంచడం, అలాగే కొంచెం పార్కింగ్ ప్లేస్ పెంచడం, గుడి నిర్మాణం పూర్తి చేయడం, గుడి డెవలప్మెంట్ కోసం ఇక్కడ పైన కొండ మీద డెవలప్మెంట్ కోసం 2 కోట్ల రూపాయలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. వారికి ఒక చీఫ్ విప్ గా, వినుకొండ శాసనసభ్యుడిగా నేను చాలా గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా. గత ప్రభుత్వం 1 రూపాయి తీసుకురావడం చేత కాలేదు ప్రభుత్వం నుండి ఈ కొండ అభివృద్ధికి. కానీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే 2 కోట్ల రూపాయలు వారు పెద్ద మనసుతో శాంక్షన్ చేశారు. 10 లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నా కానీ రాష్ట్రం, ఆయన ఈరోజు రామలింగేశ్వర స్వామి చాలా విశిష్టమైనటువంటి దేవాలయము. ఇక్కడ దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా, ఒక పుణ్యక్షేత్రంగా దీన్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి చంద్రబాబు గారిని కోరిన వెంటనే 2 కోట్ల రూపాయలు వాళ్ళు నిధులు శాంక్షన్ చేయడం చాలా సంతోషం. ఆ 2 కోట్లు కూడా ఇక్కడ చక్కగా దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఒక కమిటీని వేసి ఇంజనీర్లతో అందరితో కమిటీతో డిస్కస్ చేసి అవన్నీ కూడా పనులన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈ రోజు ఈ పర్యటనకు వచ్చినటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జున గారికి, అట్లాగే జనసేన నాయకులు నాగసీను రాయల్ గారికి, బీజేపీ నాయకులు మేడం రమేష్ గారికి, నాతో పాటు వచ్చినటువంటి కౌన్సిలర్లకు, సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈ పనులన్నీ సంపూర్ణంగా పూర్తి చేసి రామలింగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందుతాం. ప్రజల యొక్క ఆశీస్సులు ఎల్లవేళ మంచి పనులు చేసే వాళ్ళకి ఎప్పుడు ప్రజల ఆశీస్సులు ఉంటాయి. ప్రజలందరి సహకారంతో ఈ గుడి నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. ప్రభుత్వ సహకారంతో ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేసి తార్ రోడ్డు తొందరలో పూర్తి చేస్తాం. థ్యాంక్ యూ.